గుడ్ ఈవినింగ్. మా చిన్నతనంలో నైట్స్ ఒక్కొక్కసారి రాత్రి 12 గంటలకి, 11 గంటలకి, తెల్లవారుజామున 3 గంటలకి విజిలేసుకుంటూ గుర్కాలు కనిపించేవారు. అంటే వీళ్ళు నేపాల్ నుంచి అప్పట్లో ఓన్లీ జెంట్స్. గుర్ఖా అంటే మాకు నేపాల్ నుంచి వచ్చాడని అండర్‌స్టాండింగ్ అనమాట. వీళ్ళు ఆ నేపాల్ నుంచి బోర్డర్ దాటి వచ్చేసి ఆహ్, ఇలాగా గుర్కా పనులవి చేసుకుంటూ వాచ్‌మెన్ లాగా వీధుల్లో తిరుగుతూ దొంగలు రాకుండా కాపాడుతూ ఉండేవారు. సో, వాళ్ళకేంటంటే ఎంతో కొంత ఇంటికింత అని చెప్పి తలోకటి కొంతమంది భోజనం పెట్టేవారు, కొంతమంది డబ్బులిచ్చేవారు. అలా వాళ్ళు కాలం వెళ్ళబుచ్చుకునేవారు. గుర్కా, నేపాల్ గుర్కా అంటే నమ్మకానికి ప్రతీక. అదొక స్టాంప్. ప్రెసిడెంట్ స్టాంప్ లాగా. ఈ ఈ ఈ మధ్య టైంలో ఈ సెక్యూరిటీ గార్డ్స్ అది ఈ సెక్యూరిటీ ఏజెన్సీస్ వచ్చాక ఈ గుర్కాలసలు కనుమరుగైపోయారు. ఈ మధ్య మా కాలనీలో ఈ నేపాల్ డ్రైవ్ ఒకటి మొదలుపెట్టారు. అంటే నేపాల్ డ్రైవ్ అంటే ఈ మధ్య కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. బాంబేలో ఒకటి, తర్వాత హైదరాబాద్‌లో కూడా బంజారా హిల్స్, ఆహ్, ఈ కౌకూర్‌లో 2, 3 ఇన్సిడెంట్స్ జరిగాయి. అవి జరిగిన తర్వాత ఇక్కడ ఈ రాచకొండ పోలీస్ స్టేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు హ్మ్. వాళ్ళు ఎవరెవరైతే నేపాలీ వర్కర్స్ పని చేస్తున్నారో, ఎవరెవరి ఇళ్లల్లో, వాళ్ళ ఓనర్స్ అందరిని పిలిచారు. మీ దగ్గర పనిచేస్తున్న సర్వెంట్స్ అందరి కి ఐడెంటిటీ కార్డ్స్ ఉన్నాయా? లేదా? అని చెప్పి ఎంక్వైరీ మొదలుపెట్టారు. అండ్ వాళ్ళు ఓపెన్‌గా చెప్పారు కూడా. మీరు యూ షుడ్ ఇన్ఫార్మ్ అస్ హూ ఆర్ నేపాలీస్ వర్కింగ్ ఫర్ యూ అని చెప్పి పెద్ద డ్రైవ్ మొదలైంది కాలనీలో. ఈ ఇన్సిడెంట్స్ వల్ల అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో వై దే ఆర్ స్కాట్ ఫ్రీ ఇన్ ద కంట్రీ. వచ్చిన తర్వాత ఈ 2, 3 మర్డర్స్, ఇన్సిడెంట్స్ ఇవి జరిగిన తర్వాత అప్పుడు ఉలిక్కిపడి ఏమిటిది అని చెప్పి ఇలా మొదలుపెట్టారు. కాశీకి పొయ్యాను రామా హరి గంగ తీర్థంబు తెచ్చాను రామా హరి గంగ తీర్థంబు తెచ్చాను రామా హరి. కాశీకి పోలేదు రామా హరి మురికి కాల్వలో నీలండి రామా హరి మురుగు కాల్వలో నీలండి రామా హరి. శ్రీశైలమెల్లాను రామా హరి శివుని విభూది తెచ్చాను రామా హరి శివుని విభూది తెచ్చాను రామా హరి. శ్రీశైలం పోలేదు రామా హరి ఇది కాష్టంలో బూడిద రామా హరి. అన్నమక్కరలేదు రామా హరి నేను గాలి భోంచేస్తాను రామా హరి నేను గాలి భోంచేస్తాను రామా హరి. గాలితో పాటు రామా హరి వీరు గారెలే తింటారు రామా హరి నేతి గారెలే తింటారు రామా హరి. కైలాసమెల్లాను రామా హరి శివుని కళ్ళార చూశాను రామా హరి 2 కళ్ళార చూశాను రామా హరి. శ్రీశైలమెలితేను రామా హరి నంది తన్ని పంపించాడు రామా హరి బాగా తన్ని పంపించాడు రామా హరి. ఆలు బిడ్డలు లేరు రామా హరి నేను ఆత్మయోగినంది రామా హరి గొప్ప ఆత్మయోగినంది రామా హరి. ఆ మాట నిజమండి రామా హరి నేను అందుకే వచ్చాను రామా హరి నేను అందుకే వచ్చాను రామా హరి. ఇంటికొక స్వామీజీ అండి. ఈ సొసైటీలో ఏమవుతుందంటే ఇంటికొక స్వామీజీ. ఆయన గోత్రో దూకమంటే గోత్రో దూకుతున్నారు.
గుండెల మీద తంతానంటే తన్నించుకుంటున్నారు. అసలు ఇదేమి లోకమో, ఇదేమి పిచ్చి ప్రజలో అర్థం కావట్లేదు. అంటే ఇక్కడ కనెక్షన్ ఏమిటి అంటే, ఎలా అయితే వీళ్ళు నేపాలీస్ డ్రైవ్ అని మొదలుపెట్టారో, ఇలాంటి ఈ దొంగ స్వామీజీల డ్రైవ్ కూడా పోలీసులు టేకప్ చేస్తే బాగుంటుందని అనిపిస్తోంది. అంటే ప్రజల్ని అంటే అంత మూర్ఖుల ప్రజలు అని అనిపిస్తుందనమాట ఒక్కోసారి. గుండెల మీద, కడుపు మీద తంతే పిల్లలు పుడతారట. అబ్బో! ఇక జనం పోటెత్తేస్తారు ఆ బాబా గారి కోసం. దొర్లి దొర్లి ఆయన కాలుతో తంతూ ఉంటే తన్నించుకుంటున్నారు. చీపుర్లతో కొడితే కొట్టించుకుంటున్నారు. ఇదెక్కడ అన్యాయం అండి? ఎక్కడికెళ్తున్నాం? ఇంత మూర్ఖలా? ఇంత ఘోరంగానా? మిగతా వాళ్ళంతా మనల్ని చూసి నవ్వటల్లా? మరి అందుకే ఇప్పుడు పెద్ద జోకర్స్ అయిపోయాం మనం. జోకర్స్ ఆఫ్ ద చెప్పుకుంటున్నాం. శ్రీరాముడు పుట్టిన భూమి ఇది, హరిశ్చంద్రుడు ఏలిన రాజ్యం ఇది, రామరాజ్యం నోటితో చెప్తున్నాం. కానీ చేసేవన్నీ వెధవ పనులే. చేసేవన్నీ వెధవ పనులే. డబుల్ స్టాండర్డ్స్. అలా ఏదో చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే స్థితికి దిగజారిపోయాం. ఎక్కడ చూసినా బురిడి బాబాలు, గడ్డం బాబాలు, కాషాయ బట్టలు వేసుకుని కొద్దిగా గడ్డం పెట్టాడంటే అది పెద్ద బిజినెస్, పెద్ద మార్కెటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా. వీళ్ళకి ఇంత శక్తి, ఇంత ఎనర్జీ ఉన్నప్పుడు ఇంత సామ్రాజ్యాలు స్థాపించేస్తున్నారే సమాజం కోసం. అసలు యాక్చువల్ సమాజం ఎంతమంది ఆర్ఫనేజ్లో పిల్లలు మగ్గిపోతున్నారండి. ఒక ఆర్ఫనేజ్, పెద్ద ఆర్ఫనేజ్ పెట్టి వై డోంట్ దే లుక్ ఆఫ్టర్ ద ఆర్ఫనేజ్? వాళ్ళకి చదువులు చెప్పించి, వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇప్పించి, అలా చిన్న వాళ్ళకున్న దీంట్లో ఆమె టూర్స్ వెళ్తారు, డబ్బులు దండిగా తెచ్చుకుంటారు, అక్కడ కోట్లు కట్టేస్తున్నారు, అక్కడ సంస్థానాలు పెట్టేస్తున్నారు, ఆస్థానాలు పెట్టేస్తున్నారు, పూనకాలు వచ్చినట్టు ఊగిపోతున్నారు. ఇంత పెద్ద పెద్ద విగ్రహాలు కట్టగానే భక్తున్నట్ట శివ తాండవాలు చేస్తున్నారు. వాళ్ళకున్న శిష్యులంతా కూడా రిచ్ క్రౌడే. మీరు నోటీస్ చేయండి, ఈ ఆశ్రమాల్లో వీళ్ళందరి కోసం పరిగెత్తేది ఎవరంటే రిచ్ క్రౌడ్. ఆ రిచ్ క్రౌడ్నే వాళ్ళు కూడా దగ్గర తీసుకుంటారు. ఏ ఆశ్రమం, ఏ కాషాయ గుడ్డ, ఏది చేసినా కానీ అక్కడ జరిగేదంతా కూడా దమ్మారుదం మిట్ జాయి ఘమ్ బోలో శుభ శ్యామ్ హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే రామ్. మన పరువు మనమే తీసుకుంటున్నాం కదా ప్రతి దానికి. హరే కృష్ణ హరే రామ్. టీషర్ట్ల మీద రాముడే పోస్టర్స్ వేస్తాము, పెద్ద పెద్ద పోస్టర్స్. అవి మళ్ళీ నెక్స్ట్ డే ఆవులు తినేస్తాయి, తొక్కేస్తాము. అవసరమా? అసలు మొదటి నుంచి కూడా మనకి విగ్రహారాధన అనేదే లేదు. కానీ మొదట్లో మీకు ఒకసారి ఒక టాపిక్లో నేను ఇది కవర్ చేశాను. వీళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి వీళ్ళని. ఎందుకంటే పాపం ఈ గురుకులానికి దే ఆర్ నాట్ అలౌడ్. లోవర్ కాస్ట్ సప్రెస్డ్ పీపుల్ దే ఆర్ నాట్ అలౌడ్ టు ఎంటర్ ఇంటూ గురుకులం. వాళ్ళు విద్య నేర్చుకోవటానికి అర్హత లేదు. అందుకని వీళ్ళకి ఏంటంటే విజువల్ డ్రామాలని, ఇవన్నీ విజువల్ ఎఫెక్ట్స్ కావాలి వీళ్ళకి. ఆ విజువల్ ఎఫెక్ట్స్ విగ్రహాలు. ఆ భయం ఎలా కల్పించాలంటే ఆ విగ్రహాలు పెట్టి, పూజలు పెట్టి, పురాణాలు చెప్పి, కథలు చెప్పి భయం అనేది ఇన్కల్కేట్ చేస్తూ వచ్చారు. అదేంటంటే ఒక ప్రాక్టీస్ అయిపోయింది. రియాలిటీ కంటే కూడా ఇమాజినేషన్ ఎక్కువైపోయింది. ఇది మళ్ళీ వేరే టాపిక్లోకి వెళ్తున్నాము. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఐ రిక్వెస్ట్ దట్ పోలీస్ డిపార్ట్మెంట్ దే ఆల్సో షుడ్ చెక్ దిస్. ఒక కాషాయ రంగు గుడ్డలు వేసుకుని, రుద్రాక్ష మాలలు వేసి, ఒక బంతిపూల దండ వేసుకుంటే అది గొప్ప మార్కెటింగ్ టెక్నిక్స్ ఇవన్నీ. నేను కూడా రేపు ఒక ఆరెంజ్ రోబ్ వేసుకొని, ఒక బంతిపూల దండ వేసుకుని మొదలు పెడితే నాకు నెంబర్ ఆఫ్ వ్యూస్ వచ్చేస్తాయి. బోల్డ్ వేల వేల సబ్స్క్రైబర్స్ అయిపోతారు 4 మాటలు చెప్తే, మాయ మాటలు. ఇవన్నీ ఎట్లా అంటే తీయ తీయని తేనెల మాటలతో
తీస్తారు సోమా కూతులు నమ్మవద్దు. సో ఎవరో ఒకళ్ళు పూనుకొని ఆమ్, ఇది ఇది కూడా ఒక విధంగా కమర్షియల్ అండ్ పొలిటికల్ స్టంట్స్ స్ట్రాటజీస్ అయిపోతున్నాయి. ఒక్కొక్క స్వామీజీ వెనక ఒక్కొక్క పొలిటికల్ లీడరు వాళ్ళని టచ్ చేయడానికి లేదు, టచ్ చేసి చూడు అన్న లెవెల్లో ఉంటున్నారు. ఇట్ ఈస్ వెరీ సాడ్ అండ్ బాధాకరమైన విషయం ఇది. మనం ఆలోచించండి, వీళ్ళకి ఇంత కెపాసిటీ ఉంది, ఇంత ఇంత ఇది ఉన్నప్పుడు ఒక ఆడపిల్లల్ని ఎంత మగ్గిపోతున్నారండి. ఆర్ఫనేజెస్లో ఆడపిల్లల బ్రతుకు దుర్భరం. అలాంటి పిల్లల్ని ఒక పెద్ద ఆర్ఫనేజ్ స్టార్ట్ చేసి ఆర్ఫనేజ్లో అసలు ఏమీ లేని పిల్లల్ని చేర్చుకుని వాళ్ళని ఉద్ధరించచ్చు కదా. వీళ్ళకి వచ్చే ఫండ్స్కి పెద్ద పెద్ద ఆశ్రమాలు కట్టుకుని ఊరా తిరిగి కాళ్ళకు ముక్కించుకొని ఆశీర్వాదాన్ని చేసి, సారీ ఇఫ్ ఐ హర్ట్ ఎనీబడి, బట్ మీరు కూడా ఆలోచించడం మొదలు పెట్టండి. అదేదో దీనిలాగా చెప్పితే వింటివ గురు గురు వినకే చెడితిని శిష ఆ స్టేజ్ రావాలి. అంటే ఏమి లేదు, ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించిన తర్వాత సమాజాని కోసం ఏదైనా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అంతకు మించి ఇంకేమీ కాదు, ఎవరిని క్రిటిసైజ్ చేయటం కాదు ఇది. ఒక స్టేజ్కి రీచ్ అయ్యాక దే షుడ్ డూ సంథింగ్ టు ద సొసైటీ. దానికి అప్పుడు అందరికీ సంతోషంగా ఉంటుంది. సో లెట్ us see. మీరు కూడా అందరినీ ఎవరు పడితే వాళ్ళని నమ్మకండి. బీ కేర్ఫుల్.